5 ఇలా మనం ఏం చెప్తాం అంటే ప్రొనౌన్ లో ఎక్కడ ఫామ్ అయి ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. నాది అనే ఫీలింగ్ కలిగి ఉండడం. సో లేడీ, ఇక్కడ లేడీ ఎవరు? ఇండియన్ లేడీ. నౌన్ దగ్గరికి వెళ్ళి ఏంటి అని మనం వాట్ ఈస్ వాట్ అని ప్రశ్నిస్తే నౌన్ యొక్క పొజిషన్ ని ఆక్యుపై చేస్తూ ఇంకా అనే నౌన్ అనేవాడు ఎలా ఉంటున్నాడని తెలియజేస్తుంది. కాబట్టి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలైవ్. బ్రతికి ఉండు, సజీవంగా ఉండు. I'm going to explain parts of speech. Adjective. What is adjective? The word which says something more about a noun or pronoun is called an adjective. Adjective ఏంటి అంటే ఒక సెంటెన్స్ లో నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, ఏం చేస్తుంది, ఎలా ఉంది అనే సిచ్యువేషన్ ని తెలిపేది అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇట్ ఈస్ సంథింగ్ యాడెడ్ టు గివెన్ ఎ నౌన్, ఎ ప్రొనౌన్, ప్లేస్ ఆర్ థింగ్. సో ఇది నౌన్ యొక్క పొజిషన్ ని ఆక్యుపై చేస్తూ ఇంగ్లీష్ సెంటెన్సెస్ లో పర్సన్ కావచ్చు, థింగ్ కావచ్చు, ప్లేస్ కి కావచ్చు ఎలాంటి ప్రాధాన్యత నౌన్ యొక్క విశేషణాన్ని, ప్రొనౌన్ యొక్క విశేషణాన్ని తెలియజేసేదే అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు. అడ్జెక్టివ్ మనం ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రఘు ఈజ్ ఏ, రఘు ఈజ్ ఏ, రఘు ఈజ్ ద నౌన్, రఘు ఈజ్ ద, దిస్ సెంటెన్స్ ఈజ్ రఘు నౌన్, బాయ్, బాయ్ ఆల్సో నౌన్. సో బాయ్ కి రఘుకి మధ్యలో ఈజ్ మరియు ఏ అనే వర్డ్స్ కూడా ఉన్నాయి. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఏ అనేది ఒక ఆర్టికల్. ఇక మధ్యలో ఉన్నవన్నీ ఏంటి? ఇక్కడ చూసుకున్నట్టయితే గుడ్ కావచ్చు, రఘు ఈజ్ ఏ గుడ్ బాయ్, రఘు ఈజ్ ఏ కైండ్ బాయ్, రఘు ఈజ్ ఏ నైస్ బాయ్, రఘు ఈజ్ ఏ టాల్ బాయ్, రఘు ఈజ్ ఏ క్లోవర్ బాయ్, రఘు ఈజ్ ఏ స్మార్ట్ బాయ్. ఇలా చెప్పవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పాజిటివ్ థింక్ కనిపిస్తుంది అనమాట. రఘు అనే అబ్బాయి చాలా మంచి పిల్లాడు. సో ఇక్కడ చాలా హైట్ గా ఉంటాడని చెప్పడం కావచ్చు, తను చాలా క్లవర్, చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నాడని చెప్పడానికి ఇవి ఈ వర్డ్స్ అన్నింటినీ ఇప్పుడు మనం ఈ వర్క్స్ లో ఉన్న వర్డ్స్ అన్నింటినీ కనుక చూసుకున్నట్టయితే ఇవి ఒక అడ్జెక్టివ్ వర్డ్స్ అనమాట. సో ఈ నౌన్ అంటే ఏంటి? ఇక్కడ రఘు అనే ఈ నౌన్ కి సంబంధించి ఈ బాయ్, రఘు అనే నౌన్ అనేవాడు ఎలా ఉంటున్నాడని తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఆబ్జెక్టివ్ అని చెప్పవచ్చు అనమాట. సో ఆబ్జెక్టివ్ అంటే ఇందులో ఆబ్జెక్టివ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అయి ఉన్నాయనే విషయం గురించి చూసుకున్నట్టయితే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అనమాట. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే సెంటెన్సెస్ లో నౌన్ యొక్క లేదంటే ప్రొనౌన్ యొక్క ప్రాధాన్యత అంటే దాని యొక్క గుణాన్ని, దాని యొక్క విశేషణాన్ని తెలియజేస్తుంది, నాణ్యతని కూడా తెలియజేసేది క్వాలిటీ అనమాట. సో ఎగ్జాంపుల్స్ అయితే సెంటెన్స్ లో మనం చూసుకున్నట్టు ఆ సెంటెన్స్ లో ఈ కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో ఉన్న వర్డ్స్ ఇచ్చినట్టు ఉంటే అది ఒక అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. ఆ సెంటెన్స్ లో నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో వర్డ్స్ అయితే చూసి బ్లాక్, వైట్, షార్ట్, గుడ్, బ్యాడ్, హాట్, కోల్డ్, వైజ్, హెల్ప్, డల్, రిచ్, పూర్, హానెస్ట్, ఎక్సెట్రా. సో ఇలాంటి వర్డ్స్ కనుక సెంటెన్స్ లో కనిపించాయంటే అవి అడ్జెక్టివ్స్. మరి అడ్జెక్టివ్ అనేది ఏం తెలియజేస్తుంది? నౌన్ యొక్క నాణ్యతని కానీ, ప్రొనౌన్ యొక్క నాణ్యతని కానీ తెలియజేస్తుంది అనమాట. సో నౌన్ గురించి తెలియజేసేదే అడ్జెక్టివ్ అని చెప్తున్నాం కదా. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ అడ్జెక్టివ్స్ అయితే నౌన్ యొక్క నాణ్యతని తెలియజేస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటి? ఇక్కడ మెజర్మెంట్స్, పరిమాణం. సో అది ఎంత ఉంది అని తెలియజేసేది అంటే ఒక నౌన్ యొక్క మెజర్మెంట్ ని తెలియజేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆల్, హాఫ్, మెనీ, ఫ్యూ, లిటిల్, నో, ఎనఫ్ ఇలాంటి వర్డ్స్ అనేవి సెంటెన్స్ లో ఫామ్ అయి ఉన్న క్వాలిటీకి సంబంధించిన అడ్జెక్టివ్ అని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అడ్జెక్టివ్ మనం చూసుకున్నట్టయితే అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్స్. నెంబర్స్ కి సంబంధించి నెంబర్స్ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ కి నౌన్ యొక్క కౌంటింగ్ ని తెలియజేస్తుంది ఈ అడ్జెక్టివ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కార్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్, ఇండెఫినిట్ నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్స్ లో కార్డినల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే
1 2 3 4 5 ఇలా నెంబర్స్తో ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా ఫామ్ అయి ఉన్న వాటిని మనం ఆర్డినల్ నెంబర్స్ అని చెప్పవచ్చు. ఇక ఇండెఫినిట్ నెంబర్స్ అంటే సమ్ ఫిగర్ నెంబర్ అనేది ఉండదు, ఏదైనా ఇన్ని కానీ అన్ని, ఇన్ని అన్ని కొన్ని అని ఉంటాయి అన్నమాట. సో వాటికి సమ్ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే వర్డ్స్ సమ్, మెనీ, ఫ్యూ, లిటిల్ ఇలాంటి వర్డ్స్ అయితే ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. ఇలాంటి వర్డ్స్ అయితే ఫామ్ అయి ఉంటాయి. సో ఈ ఆర్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్, ఇండెఫినిట్ నెంబర్స్ కి సంబంధించి మనం ఏదైనా స్టోరీ చదివేటప్పుడు సెంటెన్స్ లో ఇలాంటి వర్డ్స్ నా ఫామ్ అయి ఉన్నాయంటే అవి అడ్జెక్టివ్స్ అని మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఆ అడ్జెక్టివ్స్ లో ఏ రకం అడ్జెక్టివ్ అంటే అది ఒక నెంబర్ కి సంబంధించిన అడ్జెక్టివ్ అని గుర్తించవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. డెమాన్స్ట్రేటివ్ అంటే ప్రదర్శించేది అన్నమాట. సో ఏదైనా సెంటెన్స్ లో నౌన్ యొక్క ప్రాధాన్యతని చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్ వర్డ్స్ మనం చూసుకున్నట్టయితే దీస్, దట్, దీస్, దోస్ అనే వర్డ్స్ అనేవి సెంటెన్సెస్ లో ఫామ్ అయి ఉంటాయి. వీటికి సంబంధించి మనం చదివేటప్పుడు ఇవి ఒక డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో సెంటెన్స్ లో నౌన్ యొక్క ప్రాధాన్యతని ఇవి ఎత్తి చూపుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి ఇక్కడ అంటే ప్రశ్నార్థక అడ్జెక్టివ్స్ అన్నమాట. అంటే ప్రశ్నించే విధంగా ఉంటాయి. సో ఎలా ఉంటాయి అంటే వేర్, వాట్, విచ్ అండ్ హూజ్ అనే వర్డ్స్ అనేవి సెంటెన్సెస్ లో ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అని కూడా అంటాము. సో మనం ప్రొనౌన్ లో కూడా చెప్పుకున్నాం ఇలాంటి వర్డ్స్ ని. సో అక్కడ మనం ఏం చెప్తాం అంటే ప్రొనౌన్ లో ఎక్కడ ఫామ్ అయి ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ అడ్జెక్టివ్ అనేది ఏ ప్లేస్ లో ఉంటుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేసి అది ప్రొనౌనా అడ్జెక్టివ్ అని చెప్పి క్లియర్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ చూసినట్టయితే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అన్నమాట. డిస్ట్రిబ్యూటివ్ అంటే పంచడం, పంపిణీ చేయడం అలాగనమాట. సో ఏదైనా ఒక సెంటెన్స్ లో నౌన్ కి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు పలానా వ్యక్తికి ఇన్ని ఇవ్వాలి, వస్తువులు కావచ్చు, ఈచ్ వన్, ఎవరీ వన్ ఇలాంటి వర్డ్స్ అనేవి యూజ్ చేస్తుంటాం కదా, వాటిని మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ లో చెప్పుకోవచ్చు. వర్డ్స్ అయితే ఎగ్జాంపుల్ గా చూసినట్టయితే కొన్ని ఈచ్, ఎవరీ, నైదర్, ఏదో అనే వర్డ్స్ అనేవి సెంటెన్స్ లో ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్స్. పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి ఇక్కడ? పొసెసివ్ అంటే నాది అనే ఫీలింగ్ కలిగి ఉండడం. సో ఇక్కడ ఏముంది? సో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే మై, అవర్, యు, హిస్, హర్, దే, ఇట్స్ వర్డ్స్ అనేవి సెంటెన్సెస్ లో ఫామ్ అయి ఉన్నప్పుడు వాటిని మనం పొసెసివ్ అడ్జెక్టివ్ గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ కూడా ఉంటుంది కదా, మరి పొసెసివ్ ప్రొనౌన్ కి పొసెసివ్ అడ్జెక్టివ్ కి తేడా ఎలా గుర్తించాలి అంటే సెంటెన్సెస్ లో నౌన్ యొక్క ప్రాధాన్యతని తెలియజేస్తున్న వర్డ్స్ ఇవి ఉన్నప్పుడు, నౌన్ గురించి చెబుతున్నప్పుడు ఇవి అడ్జెక్టివ్స్ అవుతాయి. సో పొసెసివ్ ప్రొనౌన్ కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి పొసెసివ్ ప్రొనౌన్ లో కూడా సేమ్ వర్డ్స్ ఉన్నాయి కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. పొసెసివ్ ప్రొనౌన్ లో కూడా సేమ్ వర్డ్స్ ఉన్నాయి. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ సేమ్ నేమ్స్, సేమ్ వర్డ్స్ ఉన్నాయని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ ఉన్నది ఏంటి అంటే అడ్జెక్టివ్ అనేది నౌన్ కి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తుంది, ప్రొనౌన్ అనేది నౌన్ ని రీప్లేస్ చేస్తుంది. సో మనము నౌన్ ప్లేస్ లోనే ఈ వర్డ్స్ ఉన్నప్పుడు వాటిని ప్రొనౌన్ గాను, నౌన్ తర్వాత ఈ అడ్జెక్టివ్ వర్డ్స్ ఉన్నప్పుడు మనం దీన్ని అడ్జెక్టివ్ గా గుర్తించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ప్రాపర్ అడ్జెక్టివ్. ప్రాపర్ అడ్జెక్టివ్ ఏంటి అంటే ఇక్కడ ప్రాపర్ అంటే ఏంటి? పుట్టు పూర్వత్రాల గురించి తెలిపేది అనమాట. సో పుట్టుకల గురించి తెలిపే వర్డ్స్ అంటాయి కొన్ని, ప్రాంతానికి సంబంధించిన వర్డ్స్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇండియన్, అమెరికన్, రోమన్ ఇలాంటి వర్డ్స్ ఉంటాయి అన్నమాట సెంటెన్సెస్ లో. సో కొన్ని సెంటెన్సెస్ మనం ఎగ్జాంపుల్ కి చూసినట్టయితే ఇక్కడ saw an Indian lady, it is an English language ఇలాంటి వర్డ్స్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లేడీ, ఇండియన్ లేడీ, ఇక్కడ లేడీ ఎవరు? ఇండియన్ లేడీ. ఆమె ఎవరు? ఇండియన్ కి సంబంధించిన ఆమె అని చెప్తున్నారు కదా, ఆమె యొక్క విశేషాన్ని తెలియజేస్తుంది ఈ సెంటెన్స్ లో ఇండియన్ అనే వర్డ్. ఈ ఇండియన్ అనే వర్డ్ ఏంటి అంటే అడ్జెక్టివ్ అన్నమాట. సో నౌన్ యొక్క ప్రాధాన్యతని, నౌన్ యొక్క విశేషణాన్ని, నౌన్ యొక్క విషయాన్ని తెలియజేసేదే అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు అనమాట. సో అడ్జెక్టివ్ అనేది వర్డ్ ఈ సెంటెన్స్ లో ఏముంది? ఇండియన్, అండ్ ఇండియన్ లేడీ, ఆమె ఒక ఇండియన్ లేడీ. సో ఒక ఇండియన్ లేడీ కౌంటబుల్ గా చేస్తున్నాం కదా, ఇది యాన్ అంటే ఒక
అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్ అన్నప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుందే, ఆ ఆన్సర్కి సంబంధించి వర్డ్స్ ఉంటుంది, ఆ వర్డ్సే అడ్జెక్టివ్ అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఒక సెంటెన్స్ మనం చదివేటప్పుడు ఆ సెంటెన్స్ లో ఉన్న నౌన్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే, నౌన్ దగ్గరికి వెళ్ళి ఏంటి అని మనం వాట్ ఈస్ వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ని మనం అడ్జెక్టివ్ గా గుర్తుపెట్టచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నౌన్, లాంగ్వేజ్ అనేది ఒక నౌన్. నౌన్ దగ్గరికి వెళ్ళి మనము ఏంటి లాంగ్వేజ్ అంటే ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పడం అనమాట. సో ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఆర్టికల్స్ ఆర్ అడ్జెక్టివ్స్. ఆర్టికల్స్ కూడా అడ్జెక్టివ్స్ అని చెప్పవచ్చు అనమాట. అండ్ దే అనేది మనము కౌంటబుల్ నౌన్ గా, ఏ యాడ్ అనేది మనము కౌంట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. ఏదైనా ఒక వస్తువు గురించి చెప్తే ఇట్ ఈజ్ ఏ పెన్, ఇట్ ఈజ్ ఏ బుక్, ఇట్ ఈజ్ ఏ మార్కర్, ఇట్ ఈజ్ ఏ చాపీస్ అని చెప్పేటప్పుడు ఇది ఒక వస్తువు, ఇది ఒక బుక్, ఇది ఒక పెన్ అని ఇలా మనం మెన్షన్ చేసి చెప్పేటప్పుడు ఒక అని వస్తుంది కదా, దానికి సంబంధించి అడ్జెక్టివ్ అనమాట. సో ఎన్ని అనేది తెలియజేస్తుంది. సో ఇదండి వాటి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.